హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే 2026-27 బ్యాచ్ ఉన్నారు, ఇది ఇప్పుడు జూనియర్ 10th గా ఉన్నారు. రేపు మీరు మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు 2027 మార్చిలో. అప్పుడు ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి సారాంశం ముందుగానే ఒక సంవత్సరం ముందుగా మీరు నేర్చుకోవడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫస్ట్ లెసన్ యొక్క సారాంశం 8 మార్క్స్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. ఈ సారాంశాన్ని మీరు ఇప్పుడే నేర్చుకోండి. ఒక సంవత్సరం లోపు మీరు దీన్ని చాలా సార్లు రివిజన్ చేస్తారు. నెంబర్ ఆఫ్ టైం రివిజన్ అవుతుంది కాబట్టి 8 మార్క్స్ అనేది పక్కాగా వస్తుంది. మరి 8 మార్క్స్ సాధించాలంటే ఏ విధంగా రాయాలండి? సారాంశం చూడండి. ముందుగా హెడ్డింగ్ పెట్టాలండి. బరస్తే బాదల్, బ్రాకెట్ లో కవిత అండర్లైన్ చేయాలండి. చిన్న ఐఫన్ ఇచ్చి ఇక్కడ కవి సుమిత్రానందన్ పంత్ అని రాయాలి. రాసిన తర్వాత ఏ సైటింగ్స్ ఉండాలి? ఇక్కడ కవి పరిచయం అనే సైటింగ్ ఖచ్చితంగా ఉండాలండి. దీనికంటూ కొన్ని మార్క్స్ ఉన్నాయి. సారాంశంలో మనకి దీనికి కవి పరిచయానికి కొన్ని మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈ కవి పరిచయం కనీసం ఒక 5 పాయింట్లు ఉండాలండి. ఏం రాయొచ్చు ఈ కవి పరిచయానికి సంబంధించి? ఇది ఈ వీడియో చూడండి. చాలా ఈజీగా కవి పరిచయం నేర్చేసుకుంటారు. ఈ వీడియో మీకు 5 మార్కులు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ సారాంశంలో కవి పరిచయం రాయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా ట్రిక్స్ తోటి సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఈ వీడియో ఉంది. దాన్ని చూడండి. ఏ రాయొచ్చు ఇక్కడ? कवि बरसते बादल कविता के कवि श्री सुमित्रानंद पंत हैं। वे प्रकृति के बेजोड़ कवि माने जाते हैं। उनका जीवन काल सन 1900 से 1977 तक माना जाता है। वे चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित हुए हैं। इनकी रचनाएं वीणा, ग्रंथि, पल्लव ఇలా రచనాయే సైటింగ్ బిట్ కూడా రాయొచ్చండి. లేదా వీణా, గ్రంథి, పల్లవ్, గ్రామ్య, యుగాంత్, స్వర్ణ కిరణ్, కళ और బూడా చాంద్, చిదంబర ఇలా మీరు ఆ రచనల పేరు మొత్తం రాయొచ్చు. సో కాబట్టి ఏదైనా సరే కవి పరిచయం అనేది ఖచ్చితంగా రాయాలండి. ఈ కవి పరిచయం సంబంధించిన వీడియో చూడమని చెప్పాను. ఇప్పుడు మనం సెకండ్ సైటింగ్ గా ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు సారాంశం, ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి సెకండ్ సైటింగ్ సారాంశం. ఇది చూడండి, కవి పరిచయం, సారాంశం, మిగతావన్నీ వేరే లైన్ లో ఉండాలండి. ఈ సైటింగ్స్ అనేవి ఒక లైన్ లో ఉండాలి. ఇంకో చివరిగా మనం పెట్టేటువంటి విశేషత, నెక్స్ట్ మనం ఇది ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత విశేషత కూడా చెప్తారండి. ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నా ఛానల్ ని మొదటిగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్దామండి. ముందుగా సారాంశం చూద్దాం. బరస్తే బాదల్ కవితా మే पंत जी ने वर्षा ऋतु का सुंदर और सजीव चित्रण किया है. बरसते बादल कविता में, बरसते बादल कवितల్లో పంత్ జీ సుమిత్రానంద్ పంత్ గారు వర్షా ఋతువు కా రైనీ సీజన్ యొక్క సుందర్ और సుందర్ ఆపోజిట్ సుందర్ అండి, సజీవ్ చిత్రణ కియా హై. సజీవ్ అంటే ఆపోజిట్ నిర్జీవ్ అండి. సజీవ్ కి ఆపోజిట్ నిర్జీవ్ అండి. సజీవ్ అంటే మనం లైవ్ లో ఉన్నట్టుగా, అంటే మనమే నిజంగా ఆ వర్షా ఋతువులో ఉన్నామా అన్నట్టుగా చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఈ కవితలో. ఏ ఋతువు గురించి అండి? రైనీ సీజన్ గురించి. ఎవరండి? సుమిత్రానంద్ పంత్ గారు. వే కహతే హై, ఈ విధంగా అన్నారండి వర్షా ఋతువు గురించి. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినండి. సారాంశం మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్నే మీ నోట్స్ లో రాసుకోండి. ఖచ్చితంగా 8 మార్క్స్ అనేవి వస్తాయి. శ్రావణ మాస్ కే మేఘ ఝంఝం బరస్తే హై. శ్రావణ మాసం యొక్క మేఘాలు ఝంఝం అని సౌండ్ చేస్తూ వర్షాన్ని కురిపిస్తున్నాయి. లెసన్ సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఉంది. మీరు ఎవరైనా లెసన్ మిస్ అయి ఉంటే, మీ టీచర్స్ చెప్పినప్పుడు ఈ లెసన్ కనుక మీరు మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. లెసన్ ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత సారాంశం నేర్చుకోండి. సో ఇక్కడ చూడండి, శ్రావణ మాస్ కే మేఘ ఝంఝం బరస్తే హై. శ్రావణ మాసం యొక్క మేఘాలు ఝంఝం అని వర్షాన్ని కురిపిస్తున్నాయి. సార్ నేను బాగా మంచి స్టూడెంట్ సార్, బ్రిలియంట్ స్టూడెంట్ అంటే మీరు కావాలంటే ఇక్కడ విషయ ప్రవేశ కూడా రాసుకోవచ్చండి. సుందరరావు సజీవ్ చిత్రణ కియా హై అనే దగ్గర మీరు విషయ ప్రవేశ కూడా రాసుకోవచ్చు. శ్రావణ మాస్ కే మేఘ ఝంఝం బరస్తే హై. వర్షా కి బూందే, బూంద్, బిందు, బూంద్, బిందు, బూంద్ అనేది తద్భవం అండి. బిందు అనేది తత్సమ శబ్దం అండి. తరువం సే ఛన్ ఛన్, కావాలంటే ఛమ్ ఛమ్ కూడా రాసుకోవచ్చు అండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ మీరు కావాలంటే ఛమ్ ఛమ్ అని కూడా రాసుకోవచ్చు. బూందే తరువం సే ఛమ్ ఛమ్ అంటే టెక్స్ట్ బుక్ లో ఛమ్ ఛమ్ ఉంటుందని ఛమ్ ఛమ్ రాసిన ప్రాబ్లం లేదు. ఛమ్ ఛమ్ కరికే నీచే గిర్తీ హై, అలా కిందకి రాలుతున్నాయి. ఛమ్ ఛమ్ అంటూ సౌండ్ చేస్తూ కిందకి రాలుతున్నాయి. और మేఘం కే హృదయ మే, మేఘాల యొక్క హృదయంలో బిజలి, బిజలి అంటే విద్యుత్ అండి, చపలా అనొచ్చు. బిజలి అంటే విద్యుత్, చపలా సౌదామిని అనొచ్చు. చమ్ చమ్, చమ్ చమ్ చమక్తీ హై. మేఘాల యొక్క హృదయంలో బిజలి అంటే ఆ ఏదైతే మెరుపు వస్తుందో అది మిలమిల మెరుస్తూ ఉంది. దిన్ మే, దిన్ అంటే డే అండి, దిన్ ఆపోజిట్ రాత్. దిన్ మే వర్షాకే కారణ్, పగలది. యాక్చువల్ గా అది పగలు. నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఆ వీడియో మీరు చూడండి. పగలు
చీకటిగా మారిపోతుంది, అంధేరా ఛాజాతా. దేని కారణంగా? ఆ నల్లటి మేఘాలు కమ్ముకొని రావడం వల్ల, ఆ మేఘాలు కమ్ముకొని రావడం వల్ల పగలు కాస్త చీకటి అయిపోతుంది. లోగోంకే దిల్మే, ప్రజల యొక్క దిల్ అంటే హృదయం అండి. దిల్ అంటే ఏమన్నచ్చండి మనం? హృదయమే. సపనే జగతే హే, సపనే స్వప్న అండి. సపనే అంటే స్వప్న అండి. స్వప్న అనేది తస్సం అండి, సపన అనేది తద్భవం అండి. సో ప్రజల యొక్క హృదయాల్లో కొత్త ఆలోచనలు అనేవి వస్తాయి. నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్ముకొని రావడం వల్ల ప్రజల యొక్క మనసులో కొత్త ఆలోచనలు అనేవి, కొత్త కోరికలు అనేవి కలగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వరకు ఒక స్టాండ్ అండి. ఇలా మనకు 4 స్టాంజెస్ ఉన్నాయి. సెకండ్ స్టాండ్ అండి 2 వాక్యాలు మిగిలిపోయినాయి, నేను తర్వాత రాస్తానండి. వర్షాకే సమయ దాదుర్. ఈ పారాగ్రాఫ్ లో వర్ష పడే సమయంలో ప్రాణులు ఏ విధంగా పరవశిస్తున్నాయి, ఏ విధంగా అరుస్తున్నాయి అనేది మనం చూద్దామండి. వర్షాకే సమయ దాదుర్ అంటే మేండక్ అండి, కప్ప అని అంటాం మనం. దాదుర్ టట్టర్ ఆవాజ్ కర్తే హే. దాదుర్ ఏ సౌండ్ చేస్తుందండి? వర్షాకే సమయ దాదుర్ టట్టర్ ఆవాజ్ కర్తే హే, జిల్లి జంజన్ ఆవాజ్ కర్తీ హే. జాగ్రత్తగా ఉంటుండి. వర్షాకే సమయ, వర్షం యొక్క సమయంలో దాదుర్ టట్టర్ ఆవాజ్ కర్తే. మొదటి ప్రాణి ఏం చెప్తున్నామండి? కప్ప టట్టర్ అని ఆవాజ్ చేస్తుంది. నెక్స్ట్ జిల్లి అంటే కీచురా అంటాం. झन झन आवाज करती है. मोर म्यो म्यो ध्वनि करते हुए नाच दिखाते हैं. మోర్ అంటే నెమలి అండి, పీకాక్ అండి. మోర్ మయూర్ అండి. రసం శబ్దం ఏమవుతుందండి? మయూర్. మోర్ మ్యో మ్యో ధ్వని కర్తే హుయే నాచ్ దిఖాతే హై. నాచ్ నృత్య అండి. నాచ్ అంటే నృత్య అండి. నృత్య అనే తత్సం శబ్దం, నాచ్ తద్భవం అండి. నాచ్ మోర్ తద్భవం అండి. మయూర్ తత్సం అండి. మయూర్ ఏమవుతుందండి? తత్సం శబ్దం. నాచ్ దిఖాతే హై. డాన్స్ చేస్తూ మేవు మేవు అంటూ సౌండ్ చేస్తూ ఉంటది నెమలి. ఇంకా చూడండి, చాతక్ పక్షి. ఒక పక్షి ఉందండి, చాతక్ పక్షి. ఆ చాతక్ పక్షి వర్షపు చినుకుల్ని ఆకాశంలోనే తాగుతూ, ఆ వర్షపు చినుకుల్ని ఆకాశంలోనే తాగి తన దాహాన్ని తీర్చుకుంటూ ఉంటదండి. ఆకాశంలోనే వచ్చేటువంటి ఆ వర్షపు చినుకుల్ని తాగి తన దాహాన్ని తీర్చుకుంటుంది చాతక్ పక్షి. చాతక్ పక్షి పీవు పీవు ఆవాజ్ కర్తే హే. చాతక్ పక్షి ఏం సౌండ్ చేస్తుందండి? పీవు పీవు ఆవాజ్ చేస్తుంది. ఇంకా 2 వాక్యాలను చూద్దామండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పారాగ్రాఫ్ లో 2 సెంటెన్సెస్ ఉన్నాయండి. ఇంకా సోన్ బాలక్ పక్షి గీలీ ఖుషి సే. ఇప్పుడు దాకా మనం దాదుర్ చెప్పుకున్నాం, జిల్లి చెప్పుకున్నాం, మోర్ చెప్పుకున్నాం, చాత పక్షి చెప్పుకున్నాం. ఇప్పుడు 5వ ప్రాణి అండి సోన్ బాలక్. సోన్ బాలక్ అనేటువంటి ఒక వాటర్ బర్డ్ పక్షి. పక్షి ఏకవచనం, పక్షి బహువచనం. పక్షియా కాదండి, పక్షి ఏకవచనం, పక్షి బహువచనం. గీలీ ఖుషి సే, తడియారినటువంటి అంటే ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆహ్వాన్ కర్తే హే అంటే ఆ వర్షంని ఆహ్వానిస్తూ ఉంటే ఆనంద బాష్పాలతోటి ఆహ్వానిస్తూ ఉన్నాయి. అలాగే ఆస్మాన్ పర్ బాదల్ ఘుమర్తే గరస్తే హే. ఆస్మాన్ పర్ అంటే ఆస్మాన్ అంటే ఆకాశ్ అండి, ఆకాశ్ గగన్ అండి. ఆకాశంలో బాదల్ మేఘ్ ఘన్ జలధర్ ఘుమర్తే హుయే తిరుగాడుతూ గరస్తే హే గర్జిస్తున్నాయి, రోరింగ్ చేస్తున్నాయి, సౌండ్ చేస్తున్నాయి. నెక్స్ట్ స్టాంజా చూద్దామండి. 3వ స్టాంజా. వర్షాకి బూందోం కే స్వర్. వర్షాకి బూందోం కే స్వర్. ఆ వాటర్ డ్రాప్ కూడా, ప్రతి వర్షపు వాటర్ డ్రాప్ కూడా ఒక స్వరం ఉందండి. హంసే కుచ్ కహతే హే సంథింగ్. అది మనకి ఏదో చెప్పడానికి మనకు వస్తుంది. అది చెప్పడానికి వచ్చి మనం రిసీవ్ చేసుకున్నప్పుడు, ఆ వాయిస్ మెసేజ్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఇంకో చూతే హి, చూనా అంటే టచ్ చేయడం అండి. దాన్ని తాకంగానే శరీర్ దేహ కాయ అండి. రోమ్ సిహర్ ఉడితే హే బాల్ హెయిర్ అండి. ఎప్పుడైతే ఆ వర్షపు చినుకు మనం తాగుతాయో మన శరీరం సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మన యొక్క రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే ధర్తీ పర్ మరి మన పైన పడినప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకునే సంతోషంతో. అదే భూమి మీద పడినప్పుడు, ఆ భూమి మీద వర్షాకి ధారాయే, ధారా ఏకవచనండి, ధారాయే బహువచన్. వర్షం యొక్క ధారలుగా కురిసినప్పుడు ధర్తీ హే. ఇస్సే అలా వర్షం యొక్క ధారలు కురిసినప్పుడు ఇస్సే మిట్టి మే అంటే ఆ మట్టిలో కోమల్ అంటే సాఫ్ట్ అండి. కోమల్ ఆపోజిట్ కఠోర్ అండి. కోమల్ ఆపోజిట్ కఠోర్. అంకుర్ అంటే తృణ తినక అండి. ఫుడ్ పడితే హే అక్కడ చిన్న చిన్న మొలకలు అనేవి వస్తాయి. వర్షం పడిన తర్వాత మీరు ఎప్పుడైనా ఒక 2 రోజులు 3 రోజులు వర్షం పడిన తర్వాత ఆ గ్రౌండ్కి వెళ్ళి చూడండి, అక్కడ పచ్చటి చిన్న మొలకలు వస్తాయి. అంటే భూమి కూడా సంతోషపడింది అని సింబాలిక్ అండి. ఇది 3వ స్టాంజా. 4వ స్టాంజా చూద్దామండి. మన్ అంటే హృదయం అండి. వర్షాకి ధారాకు పకడ్నే కే లియే కహతా హే. మన మనస్సు ఆ వర్షపు ధారలు పడుతున్నప్పుడు దాన్ని పట్టుకొని ఆడుకోవాలని మన మనసు ఊవిళ్ళాడుతూ ఉంటుంది. కవి సభీకో ఆమంత్రిత్ కర్తే. ఆమంత్రిత్ అంటే ఆహ్వానాన్ని. కవి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆప్ సబ్ ముఝే ఘేర్ కర్. మీరందరూ నన్ను చుట్టుముట్టి, మీరందరూ కూడా నన్ను చుట్టుముట్టి సావన్ కే గీత్ గాయియే.
శ్రావణ మాసపు పాటలు అంటే వర్ష పాటలు పాడండి. సబ్ మిల్కర్ మనందరం కలిసి వర్షంలో ఇంద్రధనుష్కే ఝూలేమే ఝూలేంగే, ఇంద్రధనుష్ యొక్క ఊయల్లో, ఊయల అంటే కాడీలన్నీ ఊగుదాం, ఊగడాన్ని ఏమంటారంటే ఝూలన, ఝూలేంగే మనందరం కలిసి ఆ ఇంద్రధనుష్ యొక్క ఊయల్లో ఊగుదాం. శ్రావణ మాస్ హమారే జీవన్ మే, ఈ శ్రావణ మాసం మన జీవితంలో ఫిర్ అగైన్ అండ్ అగైన్ మరలా ఆనేకి ఆశా కరేంగే, రావాలని కోరుకుందాం అని కవి ఈ వర్షం గురించి, ఈ వర్ష ఋతువు యొక్క అందాన్ని గురించి మనకి అద్భుతంగా వర్ణించడం జరిగింది. తర్వాత సైటింగ్ ఏం పెట్టారండి? విశేషత. ఫస్ట్ సైటింగ్ కవి పరిచే, రచనాయే, సారాంశ్, విశేషత, ఇవన్నీ ఒక లైన్ లో ఉండాలి. అండర్లైన్ చేయాలి. బరస్తే బాదల కవిత భావన, బరస్తే బాదల కవిత అనేది మన భావనని, మన ఫీలింగ్స్ ని ఉదాత్ గొప్పగా శ్రేష్టంగా బనానికి గొప్పగా చేస్తాయి. అలాగే సౌందర్యబోధ్ కరానా, సౌందర్యబోధ్ అంటే ఈ ప్రకృతి యొక్క సౌందర్యం గురించి మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా మనోరంజన్, మనః ప్లస్ రంజన్ అంటే సంధి మనోరంజన్ కి భావన జగాతి హై. ఈ కవిత మనకి ఎంటర్టైన్మెంట్ కూడా కలిగిస్తుంది. సాథ్ హీ సాథ్ ప్రకృతికి సంరక్షణకి ప్రతి ప్రేరిత్ భీ కర్తీ హై. అంతేకాదు ప్రకృతి యొక్క సంరక్షణ గురించి కూడా ప్రేరించబడుతుంది. ఇంకో వాక్యం రాసుకోవాలనుకుంటే. మై డియర్ స్టూడెంట్స్, వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ లెసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన వీడియోని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే కవి పరిచయాన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తప్పకుండా చూడండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ధన్యవాద్. మీ రెహమాన్.